నమస్తే అండి, వెల్కమ్ టు పార్ట్ వెండే ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చెప్పేది రీమన్ ఇంటిగ్రేషన్లో చిన్న సమ్స్ అనమాట. అంటే 5 మార్క్స్ అడగడానికి ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఒక లిమిట్ ఫామ్ నుంచి రీమన్ ఇంటిగ్రేషన్ ఎలా చేంజ్ చేస్తారనేది డిస్కస్ చేసి దాని మీద ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయనేది చూసేద్దాం. మ్యాక్సిమం 15 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు అనుకుంటున్నాను. ఐ హోప్ ఒకసారి చూసేద్దామా. సో ఫస్ట్ ఇలా ఇచ్చేసి ఇవాల్యూట్ అంటాడమ్మా. సో దీనికి తెలియాలంటే ఫస్ట్ ఒక్క విషయం తెలుసుకోండి. ఎప్పుడైనా సరే లిమిట్ n tends to infinity, limit n tends to infinity 1/n sigma r is equal to 0 to n, r is equal to 1 to n నుండి f of r by n ఉందనుకోండి, f of r by n ఉందనుకోండి, దాని వాల్యూ ఇంటిగ్రల్ 0 to 1 f of x dx. ఇది విషయం. ఎప్పుడైనా సరే లిమిట్ n tends to infinity ఉండి 1/n నుండి సిగ్మా r is equal to 1 to n నుండి f of r by n ఫార్మేట్లో ఉంటే ఆ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది నాన్న? ఇంటిగ్రల్ 0 to 1 f of x dx ఈక్వల్ అవుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకో. సో దాని ప్రకారం గివెన్ దట్ ఏమి ఇచ్చాడో దాన్ని సాల్వ్ చేద్దాం నాన్న. ప్రతి దాంట్లో నా ఫార్ములా గుర్తుపెట్టేసుకో. గివెన్ దట్ లిమిట్ n tends to infinity 1/n ఉంది, e power of 3/n plus e power of 6/n plus and so on e power of 3n/n. నన్ను ఇక్కడ అబ్జర్వ్ చేయి, దీన్ని ఇలా రాసుకోవచ్చారా? లిమిట్ n tends to infinity 1/n ఇంటూ నన్ను e power of 3/n. ఓకే, తర్వాత e power of దాన్ని 2/n అని రాసుకోవచ్చారా? 6/n అని ప్లస్ అండ్ సో ఆన్ e power of 3 ఎంతమ్మా? n/n. సరిగ్గా అబ్జర్వ్ చేస్తే 3 into 1/n, 3 into 2/n అండ్ సో ఆన్ 3 into n/n వరకు వెళ్ళింది. అంటే దాన్ని సిగ్మా నోటేషన్ రాసుకున్నాను అనుకోండి, ఎంత వస్తుందా? లిమిట్ n tends to infinity 1/n. సో చెప్పండి, సరిగ్గా అబ్జర్వ్ చేయి. ఏం రాసుకోవచ్చురా? సిగ్మా r is equal to 1 to n e power of 3 ప్రతి దాంట్లోనే ఉండాలి. కానీ చేంజ్ అయితే ఏంటి? 1 2 3 4 5 అలా వెళ్తున్నాయి. ఎక్కడ దాకా వెళ్తుంది? n వరకు వెళ్తుంది. సో n is equal to 1 to n అని రాస్తాను కాబట్టి అక్కడ ఏం పెడతాను? 3r/n. 3r/n. నీకు గుర్తుందా? లిమిట్ n tends to infinity నుండి 1/n నుండి సిగ్మా r is equal to 1 to n నుండి f of r/n ఉంటే దాని వాల్యూ ఇంటిగ్రల్ 0 to 1 f of x dx అని రాసా. అంటే దీని వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందన్నా? 0 to 1 f of x. ఇక్కడ f of x అంటే ఎంతనా? e power of 3 కామన్గా ఉంది, r/n ప్లేస్లో x రావాలి. అంటే e power of 3x dx, e power of 3x dx. సో ఇది క్వశ్చన్. యాక్చువల్లీ మనం ఏం చేస్తామంటే e power 3x ఇంటిగ్రేషన్ e power 3x/3 వేసేస్తాం. కానీ నీకు ముందే చెప్పాను కదా, ఈ చాప్టర్ స్టార్టింగ్లోనే ఏం చెప్పాను? అమ్మా వాడికి అసలే ఇంటిగ్రేషన్ అంటే తెలియదు, సో ఇంటిగ్రేషన్ ఫార్ములా అప్లై చేయడం మనం సరిపోము, దీనికి ఒక ప్రిమిటివ్ తీసుకోమని చెప్పాను. ఒక ప్రిమిటివ్ తీసుకోవాలంటే ముందు అది ఏమవ్వాలి? ఇంటిగ్రబుల్ అవ్వాలి కదా. సో అదే రాస్తాం. సిన్స్ స్టెప్స్ అన్నీ మనం తప్పదురా, ఇలా రాసుకోవాలి. f of x is equal to e power 3x is కంటిన్యూస్. సో కంటిన్యూస్ అయిపోయింది కాబట్టి therefore ఇంటిగ్రల్ 0 to 1 f of x dx ఈజ్ ఎగ్జిస్ట్. ఏదైతే ఎగ్జిస్ట్ అయిందో అప్పుడు వెంటనే మనం పై తీసుకోవాలి కదా. పై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నన్ను దేన్ని డెరివేటివ్ చేస్తే e power 3x వస్తుంది? జనరల్గా e power 3xకి ఇంటికి డెరివేటివ్ చేసానుకో 3 into e power 3x ఉంటుంది. కానీ అక్కడ 3 లేదే, అంటే 3 పోవాలి. అంటే పై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత తీసుకుంటాను నాన్న? e power of 3x/3 తీసుకుంటా. దాన్ని డెరివేటివ్ చేసానుకో 3 into e power 3x, 3 క్యాన్సిల్ అయ్యి ఇదిగో వస్తుంది. ఈజ్ ద primitive of f of x. నన్ను ఇది ప్రిమిటివ్ అయిపోయింది కాబట్టి బై, గుర్తుందా? ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ ఏం చెప్పచ్చు నాన్న? ఇంటిగ్రల్ 0 to 1 e power 3x dx is equal to pi of 1 minus pi of 0. pi of 1 అంటే ఎంతమ్మా? e power of 3 into 1/3 minus e into 3 power 3 into 0/3. సో సింప్లిఫై చేస్తే 1/3 కామన్ తీసాను అనుకోండి, e power 3 మైనస్ ఎనీథింగ్ పవర్ 0 1 కదా. ఇది ఆన్సర్. సో డైరెక్ట్గా వేసేసి ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్. కానీ రీమన్ ఇంటిగ్రేషన్ ఒప్పుకోరు, వేస్తే ఏం చంపారు కానీ
మాకు ప్రొసీజర్ ప్రకారం ఓహో ఇది రిమైన్ ఇంటిగ్రబుల్ అయింది అండ్ దట్ ఖచ్చితంగా ప్రిమిటివ్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ ప్రిమిటివ్ నుంచి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాల్కులస్ వాడితే ఇది చాలా సబ్జెక్ట్ ఉంది అని ఫీల్ అవుతాడు అనమాట. అందుకోసం ఓకే. సో నెక్స్ట్ ప్రాబ్లం నేను చూడండి, కన్సిడరింగ్ ద ఇంటిగ్రల్ 0 to 1 1/1 + x dx షో దట్ ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు log 2 అని చూపించమంటున్నాడు రా. ఏం చేస్తాం, కన్సిడర్. నేను ఇది కన్సిడర్ చేస్తాను రా. లిమిట్ n టెన్స్ టు ఎంత ఉందమ్మా, 1/n + 1 + 1/n + 2 అండ్ సో ఆన్. ఎంతైనా 1/2n. నేను దీన్ని ఇలా రాసుకొచ్చామో చూడండి, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n + 1 ఉంది, తర్వాత 1/n + 2 ఉంది అండ్ సో ఆన్. 2nని నేను ఇలా రాసుకొచ్చానా, n + n అని, n + n. నన్ను ఇక్కడ నీకు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీతో పాటు ఖచ్చితంగా ఏముండాలి, 1/n ఉండాలి. 1 పైన ఉంది, కింద n కామన్ తీసేస్తా. అప్పుడు కామన్ తీసాక ఎంత వస్తుంది, 1/n. అలా కామన్ తీసినందుకు ఏమవుతుందిరా, 1/1 + 1/n 1/n ప్లస్ ఇక్కడ 1/n కామన్ తీస్తే 1 వచ్చింది. ఇక్కడ ఎంత వస్తుందన్నా, 2/n ప్లస్ అండ్ సో ఆన్. ఇక్కడ n కామన్ తీస్తాను కాబట్టి 1 + n/n ఇలా వచ్చింది. నన్ను ఇప్పుడు దాన్ని నేను సిగ్మా నోటేషన్ ఇచ్చాను అనుకోండి, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n. అబ్జర్వ్ చేయి, ఫస్ట్ టర్మ్లో 1/n ఉంది, సెకండ్ టర్మ్లో 2/n ఉంది, థర్డ్ టర్మ్లో 3/n ఉంటుంది, లాస్ట్ టర్మ్లో n/n ఉంటుంది. అంటే ఆర్త్ టర్మ్లో ఏమొస్తుంది, r/n కదా వస్తుంది. సో సిగ్మా r ఈజ్ ఈక్వల్ టు 1 to n 1/, ఎంత పెట్టాలన్నా, 1 + r/n. సో ఇక అబ్జర్వ్ చేయి, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఉంది, 1/n ఉంది, సిగ్మా ఉంది, 1/1 + r/n ఉంది. సో దానికి ఇంటిగ్రల్ వాల్యూ ఎంత వస్తుందిరా, 0 to 1 1/1 + x dx. సో దీని వాల్యూ కట్టాలి. దీనికి ఇంటిగ్రేషన్ log 1 + x అని నీకు తెలియదు, మళ్ళీ చెప్తున్నాను. సో మళ్ళీ చెప్తున్నాను. సో ఇప్పుడు ఏం చేయాలి, దీనికి ఒక ప్రిమిటివ్ తీసుకోవాలి. ఆఫ్ కోర్స్ 1/1 + x అనేది 0 to 1 తీసుకున్నప్పుడు ఖచ్చితంగా డిఫైన్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ఫంక్షన్. సో సిన్స్ రైనా స్టెప్స్ అన్నీ తెలుసు కదా, f(x) ఈజ్ ఈక్వల్ టు 1/1 + x ఈజ్ కంటిన్యూస్. సో ఎప్పుడైతే కంటిన్యూస్ అయిందో ఇంటిగ్రల్ 0 to 1 1/1 + x ఈజ్ dx ఈజ్ ఎగ్జిస్ట్. నన్ను ఎగ్జిస్ట్ అయిందంటే ఖచ్చితంగా ఏమవుతుంది, ప్రిమిటివ్ ఎగ్జిస్ట్ అవుతుందిరా. సో π(x) ఈజ్ ఈక్వల్ టు 1/1 + x వచ్చేలాగా దేనికి డెరివేటివ్ వస్తుంది అంటే నువ్వు ఖచ్చితంగా log x డెరివేటివ్ ఎంత, 1/x. log 1 + x డెరివేటివ్ ఎంత, 1/1 + x. సో ఇది రావాలంటే నువ్వు π(x)ని ఎంత తీసుకోవాలి, log 1 + x అని తీసుకోవాలి. అప్పుడేమవుతుంది, దీని డెరివేటివ్ చేస్తే అదే వస్తుంది. ఈజ్ ద, ఏం చెప్తున్నానా, ఈజ్ ద ప్రిమిటివ్ ఆఫ్ f(x). నన్ను ఎప్పుడైతే ప్రిమిటివ్ అని తెలిసిపోయిందో సో ఆటోమేటిక్గా చెప్పండి అన్న, 0 to 1 1/1 + x dx ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందిరా, π(1 - π(0). సో log 1 + 1 మైనస్ log 1 + 0. సో చెప్పండి, log 1 అంటే మా log 2 మైనస్ log 1. నన్ను log 2 అంటే log 2 ఒప్పుకుందాం, మరి log 1 వాల్యూ ఎంత, మరి 0 అయిపోతుంది. సో ఆన్సర్ ఎంత వచ్చింది, log 2. అంటే ఈ టోటల్ వాల్యూ దేనికి ఈక్వల్ అయింది, log 2కి ఈక్వల్ అయింది. అదే కదా ప్రూవ్ చేయమన్నాడు. సో ఇది చేసే విధానం. ఓకే. అండ్ నెక్స్ట్ వన్, ఈసారి నేను డైరెక్ట్గా చెప్పేస్తా, కంటిన్యూస్ అని రాయడాలు ప్రిమిటివ్ అని రాయడాలు ఏమి ఉండవు. ఓకే. నన్ను ఇది ఈజ్ ఈక్వల్ అది ప్రూవ్ చేయాలరా. కన్సిడర్, మొత్తం క్వశ్చన్ కన్సిడర్ చేయనా, ఏమన్నాడు, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రా, 1/n + 1/n + 1 ప్లస్ అండ్ సో ఆన్ 1/3n ఇక్కడ దాకా ఉందిరా. నేనేం చేస్తానంటే దాన్ని ఇలా రాసుకుంటా, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. నన్ను చూడు, ఈ స్టెప్ కరెక్ట్గా చూడండి. ఏం చేస్తానో ఫస్ట్నే 1/n రా, 1/n. తర్వాత ఎంత ఉందమ్మా, 1/n + 1. తర్వాత ఎంత ఉంటుందిరా, 1/n + 2 అండ్ సో ఆన్. ఇలా వెళ్ళగా 1/n + n వెళ్తుంది, 1/n + n. సో నేను అదే రాస్తున్నా, 1/n + n 1/n + n. నాన్న 1/n + n అంటే 2n ఏనా, నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది, 2n + 1 వస్తుంది. అంటే దీని నెక్స్ట్ టర్మ్ ఏంటంటే 1/2n + 1, తర్వాత 1/2n + 2
అండ్ సో ఎక్కడ దాకా వెళ్తాను అబ్జర్వ్ చేస్తే 1/2n+n దాకా వెళ్తాం. దాన్ని 3n అంటారు. దాన్ని ఏమంటారు 2n+n అంటే 3n అంటే అయిపోయింది. సో చూడండి నేను ఇక్కడి నుంచి ఇక్కడ దాకా బ్రేక్గా రాసుకున్నాను. సో రాసినప్పుడు ఇప్పుడు నేను ఇంకొక స్టెప్ వేస్తాను, ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి లిమిట్ n→∞, ఫస్ట్ టర్ము ఇలా వదిలేస్తాను రా, ప్లస్ 1/nకి ఒకటి ఇచ్చేసా. నెక్స్ట్ లిమిట్ n→∞, ఎక్కడి నుంచి ఎక్కడికి ఇస్తానంటే ఇంకో ఈ టర్మ్ నుంచి ఈ టర్మ్ వరకు ఇస్తాను. అర్థమైందా? సో చెప్పండి ఎంత 1/n+1 + 1/n+2 అండ్ సో ఆన్ 1/n+n. ఓకేనా? తర్వాత ప్లస్ లిమిట్ n→∞, అక్కడ ఎంత ఉందిరా 1/2n+1 1/2n+2 అండ్ సో ఆన్ 1/2n+n ఇలా వచ్చిందిరా. నన్ను లిమిట్ n→∞ 1/n అంటే 1/∞ వాల్యూ ఎంత అయిపోద్ది? ఇది 0. క్లియర్. నన్ను ప్లస్ లిమిట్ n→∞, నన్ను ఇక్కడ 1/n+1 1/n+2 అండ్ సో ఆన్ ఉంది. నాకు 1/n ఉండాలి కదా ఆ ఫార్ములా రావాలంటే. సో 1/n కామన్ తీసాను అనుకోండి, ఇంకెంత ఉంటుందిరా అక్కడ 1/1 + 1/n, ఇక్కడ 1/1 + 2/n ప్లస్ అండ్ సో ఆన్ 1/1 + n/n అంటే 1/n నుంచి n/n దాకా వెళ్ళాలి. అంటే r = 1/n రాసుకుని r/n అని రాసుకోవచ్చు. అలాగే ప్లస్ లిమిట్ n→∞, ఇక్కడ కూడా నువ్వు 1/n కామన్ తీసాను అనుకోండి, అప్పుడు ఎంత వస్తుందిరా 1/2 + 1/n 1/2 + 2/n అండ్ సో ఆన్ 1/2 + n/n. అంటే ఇక్కడ కూడా నీకు 2 + సంథింగ్ 2 + r/n ఫామ్ వచ్చింది. సో ఇప్పుడు చెప్పండి నాన్న, లిమిట్ n→∞యా ఎంతరా 1/n ఉందా? సిగ్మా నోటేషన్ ఇచ్చాను అనుకోండి, ఎంత అవుతుంది? r = 1 to n 1/1 + r/n ప్లస్ లిమిట్ n→∞యా 1/n ఉందా? సిగ్మా r = 1 to n, ఇక్కడ ఎంత ఉంది కదా 1/2 + r/n. సో దీని ఇంటిగ్రల్ వాల్యూ ఎంత తెలుసు కదా నాన్న? 0 to 1 1/1 + x dx. దీని వాల్యూ 0 to 1 1/2 + x dx. నాన్న ఇది ఇంటిగ్రల్ వాల్యూ కట్టాలి, ఇది ఇంటిగ్రల్ వాల్యూ కట్టాలి. నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. దీని యొక్క ప్రిమిటివ్ ఎంత? log 1 + x. దీని యొక్క ప్రిమిటివ్ ఎంత? log 2 + x. ఇదేమో log 1 + x, ఇది log 2 + x. సో అంటే డైరెక్ట్గా ఇంక ఇసేద్దాం, ఆల్రెడీ చాలా పెద్ద సమ్మె చేసాం కదా. సో ఇప్పుడు చెప్పండి నాన్న ఎంత అవుతుంది? log 1 + x అనేది ప్రిమిటివ్ అయింది కాబట్టి ఫస్ట్ 1 సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే log 1 + 1 మైనస్ log 1 + 0 అంటే log 1 + x is the primitive of ఇదని రాయండి, 1/1 + x అని రాయండి. log 2 + x is the primitive of 1/2 + x రాయండి. సో అప్పుడు is equal to π(b - π(a) కదా. b ఎంత 1 ఉంది, a ఎంత 0 ఉంది, వేస్తా. అలాగే ప్లస్ log 2 + 1 మైనస్ log 2 + 0. నన్ను సింప్లిఫై చేస్తే ఎంత వచ్చిందిరా? log 2 - 0 ప్లస్ log 3 మైనస్ log 2. నన్ను ఈ log 2 ఈ log 2 క్యాన్సిల్ అయిపోయింది అనుకో, ఇంకేం మిగిలిందిరా? log 3 మిగిలింది. అది ఫైనల్ ఆన్సర్, అదే ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా? ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ చూడండి. ఇది డైరెక్ట్గా ఇచ్చేసాడు నాన్న. గివెన్ ఏమి ఇచ్చాడురా? సిగ్మా లిమిట్ n→∞, సిగ్మా r = 1 to n 1/√4n² - r². అబ్జర్వ్ చేస్తే అన్నీ ఉన్నాయి. లిమిట్ n→∞ ఉంది, సిగ్మా r = 1 to n ఉంది, కానీ 1/n అనేది ఇస్తుంది. సో ముందు ఏం కామన్ తీయాలి? n బయటికి రావాలి. అంటే ఇక్కడ ఎంత ఉంది? n² ఉంది. సో అదే కామన్ తీయండి. సో కామన్ తీసాం అనుకోండి, చెప్పండి నేను ఏమైంది? లిమిట్ n→∞, సిగ్మా r = 1 to n. నన్ను బయటికి n వచ్చింది అనుకోండి, ఇంకెంత ఉంటుందిరా? 1/√4 - r²/n². సో కొంచెం అందంగా రాద్దాం. లిమిట్ n→∞, 1/n, సిగ్మా r = 1 to n ఎంత ఉందమ్మా? 1/√4 - r/n² ఇలా ఉందంటే నీకు తెలుసు కదా ఇంటిగ్రల్ 0 to 1 వచ్చేది.
అక్కడ ఎంత ఉందమ్మా 1/√4 - x² dx. నాన్న 1/√4 - x² అనేది sin ఇన్వర్స్ x/2, అది చాలా క్లియర్. అందుకే నేను ఏం రాస్తాను, లెట్ పై ఆఫ్ ఎక్స్ is equal to sin inverse x/2 is the primitive of దేని యొక్క ప్రిమిటివ్ f of x is equal to 1/√4 - x². therefore ఏం చెప్పొచ్చు నాన్న, ఇంటిగ్రల్ 0 to 1/√4 - x² dx వాల్యూ వచ్చేసి పై ఆఫ్ 1 - పై ఆఫ్ 0. సరే దేని ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందిరా, 0 to 1 కదా, ఓకే. పై ఆఫ్ 0 అంటే ఇప్పుడు ఎంత అవుతుందన్నా, సైన్ ఇన్వర్స్ 1/2 - సైన్ ఇన్వర్స్ 0. నాన్న సైన్ ఇన్వర్స్ 1/2 అంటే సైన్లో 1/2 ఎప్పుడు వస్తుంది, 30 degrees అయినప్పుడు వస్తుందిరా. అంటే π/6 - 0 అంటే ఆన్సర్ π/6. అదే కదా ప్రూవ్ చేయమన్నాడు. సో ఇలా ఎప్పుడైనా సరే లిమిట్ ఎంటెన్స్ టు ఇన్ఫినిటీ ఉండి 1/n నుండి సిగ్మా r = 1 to n f/r/n ఫామ్ కనిపించిందంటే ఎలా చేంజ్ చేసుకోవచ్చు, ఇంటిగ్రల్ 0 to 1 f of x dx అని రాస్తాం. దానికి ఇంటిగ్రేషన్ వేసి లిమిట్స్ పెట్టేస్తే ఆటోమేటిక్గా అవుతుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటి, ఇంటిగ్రేషన్ చేయడం రాదు, ఎందుకంటే రేమన్ ఇంటిగ్రేషన్ నీకు ఇంటిగ్రేషన్ చెప్పలేదు. అప్పుడు ఏం చెప్పాలి, దేన్ని డెరివేటివ్ చేస్తే అది వస్తుందో దాన్ని ప్రిమిటివ్ కానీ తీసుకుని ఆ ప్రిమిటివ్లో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. సో ఓకే, ఇదండి ఈరోజు క్లాసు. సో బాగా చదవండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.